Hi, hello guys, good morning. Welcome back to my channel Ranjita Shyam Vlogs. I hope మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పీపుల్ నాకు వీడియోస్ని లైక్ కమెంట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్, ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇది ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేసినాను. ఆ రోజు యాక్చువల్లీ నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తా ఉన్నాను అనమాట. ఫ్రెండ్ అన్నది చూసేసి సిస్టర్ అనొచ్చు తన్ని. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 to 10 years నుంచి నన్ను భరిస్తూ ఉంది. నా పిచ్చి నప్పప్పుడు చాలా బేర్ చేస్తూ ఉంటుంది పాపం. థ్యాంక్ యూ సో మచ్ పవి. అండ్ డెఫినెట్గా నేను ఆమెను మిస్ అవుతాను, చాలా మిస్ అవుతాను. నేను ఎన్నోసార్లు ఏమన్నా ఏమీ తీసుకోదు, సచ్ అ కైండ్ హార్టెడ్ పర్సన్ తను. సో థ్యాంక్ యూ సో మచ్ పవి అని చెప్పి ఇక్కడ ఇంకా పవి పెళ్ళికి రెడీ అవ్వాలి కదా, రెడీ అవుతున్నాను. ఇందాక మీరు చూసిన అమ్మాయి వచ్చేసి నా ఇంకొక లిటిల్ సిస్టర్ అనమాట. తను కూడా నా చర్చ్ ఫ్రెండ్ అనమాట. ఇంకా అదే పెళ్ళికి వెళ్ళాలంటే ఇంట్లో కూడా అందరికీ ప్రిపేర్ చేసి పెట్టి వెళ్ళాలి కాబట్టి అందరికీ అన్ని పనులు ముగించుకొని వంట అంతా ప్రిపేర్ చేసి పెట్టి డిన్నర్కి ప్రిపేర్ చేసినాను. వంట ఇంకా రెడీ కాలేదు, చూడండి ఏం జరుగుతుందని. ఇంకా చేసేసి ఇప్పుడు రెడీ అయిపోతున్నాను. వెరీ సింపుల్ జ్యువెలరీతో రెడీ అయినాను. ఫైనల్లీ బయలుదేరుతున్నాము. 6 o'clock నుంచి రెడీ అవుతే ఇప్పుడు 8 o'clock, ఆల్మోస్ట్ 7:15 రెడీ అయిపోయినాము. కానీ మాకు ఆటో క్యాబ్స్ ఏమీ దొరకలేదు. 1 hour ఒక క్యాబ్ నుంచి వేస్ట్ అయింది టైం, ఒక క్యాబ్ అతని నుంచి. దాని తర్వాత ఓకే ఆటో అయినా పర్లేదు, ఇట్స్ ఆల్రెడీ లేట్ అని మేము మళ్ళీ ఆటో బుక్ చేస్తే ఆటో అన్న ఎవరో దొరుకుతున్నారు, థ్యాంక్ గాడ్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టు మ్యారేజ్. తను నా ఫ్రెండ్ లిటిల్ సిస్టర్ అని చెప్పచ్చు. సో తను నాకు ఈరోజు కంపెనీ, నా బెస్టీ పెళ్ళి చేసుకుంటాం. ఐమ్ హ్యాపీ ఫర్ హర్ బట్ ఐ మిస్ హర్. Bhavya, I miss you so much. Love you. Miss you. Bye. Lighting ఉండే దగ్గర మాట్లాడతాం. Bye. ఇక్కడ యాక్చువల్లీ తన నా మీద కోపంగా ఉంది బికాజ్ నేను మార్నింగ్ పెళ్ళికి వెళ్ళలేదు, రిసెప్షన్కి వెళ్ళినానని. అండ్ సో అన్న కూడా అదే అంటున్నాడు, చాలా త్వరగా వచ్చేసావు అనేసి అని. అన్న కూడా బాగా మాట్లాడతారు, చాలా మంచోళ్ళు. జోలనా అండ్ పవి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి. అండ్ ఈ అమ్మాయి ఎవరంటే లక్కీ, షీ ఈజ్ ఆల్సో లైక్ పవి వాళ్ళ అక్క కూతురు. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నా ఫేవరెట్ స్వీట్స్ ఉంటే చాలు, నేను నా తమ్ముడు బతికేస్తామన్నమాట. సో మా ఇద్దరికి స్వీట్స్ అంటే అంత ఇష్టం. సో ఇంక ఇక్కడ ఫుడ్, ఇంకా నా కోసము నాతో పాటు వచ్చింది కదా ఆ పాప, నాకు వీడియో తీస్తానక్క మీరు ఫుడ్ తీయండి, తీసుకునండి అని నాతో వెనకాల వీడియో తీస్తూ ఉన్నింది. సో థ్యాంక్ యూ సో మచ్ నాకు వీడియోకు చాలా హెల్ప్ చేసింది అన్ని దగ్గర, అండ్ నాతోనే ఉన్నింది కాబట్టి థ్యాంక్ యూ లిటిల్ సిస్టర్. ఇంకా ఇక్కడి నుంచి యాక్చువల్లీ అక్కడ చాలామందిని కలిసాను, మాట్లాడాను. కానీ ఏంటంటే కొత్త కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయినాను. చాలా వరకు నా క్లోజ్ సర్కిల్తో మాత్రమే నేను వీడియోస్ తీసుకున్నాను. వేరే వాళ్ళతో అంటే ఇంకా అంత కంఫర్ట్ ఉండదు కదా. ఇంకా చాలామందికి అప్పుడు తెలిసింది నేను వ్లాగ్స్ చేస్తున్నాను ఇట్లా అనేసి అని. వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయినారు, నువ్వు చేస్తున్నావా ఓ గాడ్ అని. ఎందుకంటే వాళ్ళందరికీ తెలియదు నేను ఇంత మాట్లాడుతాను.
ఈ అమ్మాయి కూడా షాక్ ఇక్కడ ఏడిపిస్తా ఉన్నాము బాయ్ బాయ్ అని. సో తను కూడా మేము వెళ్ళాము అనుకొని బాయ్ చెప్తా అనింది. బట్ ఇంకా తను చాలా బిజీలో ఉంది, మాట్లాడలేదు. ఇంకా కొంచెం టైం పడుతుంది మా ఇద్దరికి. అండ్ కమ్మింగ్ నెక్స్ట్ ఫ్రైడే కాదు, ఇట్ వాజ్ ఓకే ఫ్రైడేనే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఫ్రైడేనే తన బర్త్డే ఉంది. సో అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవి, పెళ్లి కూతురిది బర్త్డే. సో అడ్వాన్స్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పవి. గాడ్ బ్లెస్ యూ రా. అండ్ ఇక్కడ బయటకు వచ్చినాక ఇక్కడ చాలా బాగుంది. సో మేము క్యాబో ఆటోని ఏదో బుక్ చేసుకున్నాము. ఆ టైంలోన ఇంకా మాకు చాలా టైం ఉన్నింది. సరిగా ఆ టైంలో మాకేమీ దొరకట్లేదు. అప్పుడు ఇంకా ఇక్కడ కూర్చొని మేము కొంతసేపు ఇలా టైంపాస్ చేస్తూ ఉన్నాము. చాలా బాగుంది. దీంట్లో నాకు చాలా మంచిగా అనిపించింది ఆ ఏరియానే. ఇంకా అంతా అయిపోయింది కాబట్టి ఇంకా స్టార్ట్ అయినాము ఇంటికి, నేను దేవి. ఇంకా స్టార్ట్ అయినాక ఇంటికి వచ్చే లోపల మా మమ్మీ ఆల్రెడీ బయట నా కోసం వెయిటింగ్ అనమాట. తమ్ముడు కూడా కాల్ చేశాడు చాలాసార్లు వచ్చి పిక్ చేస్తానని, ఎందుకు రిస్క్ అని. చూడండి పెళ్ళి నుంచి వచ్చిన వెంటనే నా చపాతీలు గోలవా అమ్మో తట్టుకోలేము. ఎందుకంటే ఇది ఎప్పుడైనా చెప్తాను, ఈ చపాతీ నాకు ఇచ్చే ట్రబుల్ ఏమని నాకు మాత్రమే తెలుసు. జోక్స్ అపార్ట్, మమ్మీ కూడా షాప్ నుంచి వచ్చారు కదా, నేనే ఫోన్ చేసి చెప్పాను మమ్మీ వద్దు నేను వస్తాను, నేను వచ్చి చపాతీ చేస్తాను అనేసని. మమ్మీ కూడా చాలాసేపు ఏం కాలేదంట, అప్పుడే వచ్చింది. ఎందుకంటే మేము 8కి పోయినా నేను చాలాసేపు అక్కడ ఉండలేదు, జస్ట్ విష్ చేసేసి ఫ్రెండ్స్తో కలిసేసి రిటర్న్ అయిపోయినాను అనమాట. ఎందుకంటే ఇంట్లో వీళ్ళు కూడా వెయిట్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి. సో ఇక్కడి నుంచి వ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, మర్చిపోకున్నట్లా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్. టేక్ కేర్.